భాగ్యనగరానికి మరో మణిహారం సిద్ధమవుతోంది. రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చెర్లపల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్ త్వరలో అందుబాటులోకి రానుంది. చెర్లపల్లిలో మొదలుపెట్టిన 4వ టెర్మినల్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అత్యాధునికంగా సర్వహంగులతో రూపొందిస్తున్న టెర్మినల్ నిర్మాణంపైన హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఆ పరిస్థితి ఉండదంటున్నారు రైల్వే అధికారులు. చెర్లపల్లి టర్మినల్ అందుబాటులోకి వస్తే ఇకపైన ఎక్కడ కూడా రైళ్లు ఆలస్యం కావు, అదే సమయంలో అనుకున్న సమయానికి చేరుకుంటాయి అంటున్నారు అధికారులు. అసలు రైల్వే పనులు ఎంతవరకు వచ్చాయి, చెర్లపల్లి టర్మినల్ పూర్తి స్థాయిలో మార్చి కల్లా అందుబాటులోకి వస్తుందా, ఈ వివరాలన్నీ హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తుంది. 100 ఏళ్ల తర్వాత భాగ్యనగరానికి మరో మణిహారాన్ని అందించబోతోంది రైల్వే శాఖ. ఎన్నో ఏళ్లుగా నగరవాసులు ఎదురు చూస్తున్న అంతర్జాతీయ ప్రమాణాలతో మొదలుపెట్టిన చెర్లపల్లి రైల్వే శాటిలైట్ టెర్మినల్ పనులు తుది దశకు చేరుకున్నాయి. 2016-17లో చెర్లపల్లిలో ప్రారంభించిన టెర్మినల్ పనులు వేగంగా సాగుతున్నాయి. అత్యాధునిక సర్వహంగులతో ఈ టెర్మినల్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నగరవాసులకు సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే టెర్మినల్స్ అందుబాటులో ఉన్నాయి. స్వాతంత్ర్యానికి ముందు నిజాం కాలంలో ఇవి నిర్మాణమయ్యాయి. ఆ తర్వాత మరొక రైల్వే స్టేషన్ నిర్మించలేదు. పెరుగుతున్న జనాభాకు సరిపడా రైళ్లు సరిపోవడం లేదు. పైగా ఆయా రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తుండటంతో మరమ్మతులు తప్ప తిరిగి నిర్మించే అవకాశం లేకుండా పోయింది. దక్షిణ మధ్య రైల్వే నూతన టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. స్థల సేకరణలో సమస్యలు, ఆ తర్వాత కరోనా కారణంగా పనులు కాస్త నెమ్మదించాయి. అయినప్పటికీ రైల్వే శాఖ టెర్మినల్ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంకల్పించింది. చెర్లపల్లి టెర్మినల్ సికింద్రాబాద్ ప్రధాన స్టేషన్ పై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా నగర శివారు ప్రాంతాలకు కీలకం కాబోతోంది. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ ఈ 3 స్టేషన్ల పైన రద్దీ భారం తగ్గించేందుకు చెర్లపల్లి టెర్మినల్ అయితే సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం చెర్లపల్లి టెర్మినల్ ప్రధాన ఎంట్రన్స్ దగ్గర మనం ఉన్నాం. చూస్తే అంతర్జాతీయ స్థాయిలో వీటినైతే నిర్మిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ తరహాలో ఉంటుందో అదే తరహాలో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రైల్వే అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది, మొత్తం కూడా అత్యాధునికమైన టెక్నాలజీని వాడుతున్నామని. మొత్తం ఎంట్రన్స్ పరంగా చూసుకుంటే లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నదంతా కూడా టికెట్ కౌంటర్లకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి మాత్రం రెస్ట్ రూమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రెస్ట్ రూమ్స్ వాటన్నిటి కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే డార్మిటరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా సిద్ధం చేశారు. అదే సమయంలో మెయిన్ ఎంట్రన్స్కి రైట్ సైడ్కి వచ్చేసరికి అక్కడ లాంజెస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఏసీ బుక్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి ఏసీ లాంజ్ని ఏర్పాటు చేశారు. అలాగే వివిఐపి లాంజ్ను కూడా అక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చెర్లపల్లి టెర్మినల్కి సంబంధించి 221 కోట్ల రూపాయలతో మొత్తం కూడా వీటన్నిటి కూడా నిర్మించడం జరుగుతుంది. వీటి మీద ప్రధాన స్టేషన్ల మీద రద్దీ తగ్గించేందుకు ప్రధాన స్టేషన్లో ముఖ్యంగా సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా 250 రైళ్లు ప్రతిరోజు కూడా రాకపోకలు సాగిస్తుంది. దీంతో ప్రతిరోజు కూడా రైళ్లు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి లేకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ చెర్లపల్లి టెర్మినల్ 2016-17లో అయితే ప్రారంభించడం జరిగింది. దాదాపు 5 ఏళ్ళు పనికాలం అయితే కొనసాగుతుంది. సో ఒకసారి ప్రధాన ఎంట్రన్స్లోకి ఎంట్రీ కావడానికి రోడ్డుకు సంబంధించి కూడా 80 అడుగులు ఒకటి, 100 అడుగులు ఒకటి విస్తరణ అయితే చేయడం జరిగింది. సో స్టేషన్లోకి ఎంట్రీ అయ్యే ముందే దాదాపు 7 ప్రత్యేకమైన టికెట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించిన జనరల్ బుకింగ్ కావచ్చు, తదితర బుకింగ్కి సంబంధించి అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఎంఎంటీఎస్ ట్రైన్లకు సంబంధించి కూడా ప్రత్యేకమైన కౌంటర్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే లింగపల్లి నుంచి ఎంఎంటీఎస్ వచ్చే క్రమంలో మొత్తం కూడా వైఎస్ అనంత్ నగర్ మీదుగా ఇక్కడ చెర్లపల్లికి చేరుకునేది ఉంటుంది, మరొకటి సికింద్రాబాద్ మీదుగా చెర్లపల్లికి చేరుకునేది ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించిన ప్రత్యేక కౌంటర్లతో పాటు ప్రత్యేకమైన ట్రాక్లను 2 ట్రాక్లను కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ సంబంధించిన మొత్తం కూడా ప్రధాన ద్వారానికి సంబంధించి మార్చి కల్లా పూర్తి స్థాయిలో వీటన్నింటిని కూడా కంప్లీట్ చేస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సో ఎంట్రన్స్ మెయిన్ లుక్కే ఒక ఇంటర్నేషనల్ స్థాయిని అయితే తలపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2 దశల్లో టెర్మినల్ పనుల పూర్తికి ప్లాన్ చేపట్టారు. మొదటి దశలో 54.58 కోట్ల అంచనా వ్యయంతో 2 సబ్వేల నిర్మాణం, 2 ఉన్నత స్థాయి ఐలాండ్ ప్లాట్ఫామ్ల నిర్మాణంతో పాటు ఇప్పటికే ఉన్న ప్లాట్ఫామ్ పొడిగింపు, షంటింగ్ ఏర్పాటు, అన్ని ప్లాట్ఫామ్లపై నీటి వసతి, అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, మురుగునీటి మార్గాలు, కాంక్రీట్ అప్రాన్ ఏర్పాటు చేశారు. ఇక రెండో దశలో 62.67 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త స్టేషన్ భవనం, సీసీ అప్రోచ్ రోడ్, నిర్వహణ షెడ్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, 5 ఎస్కలేటర్లు, 9 లిఫ్టులు, 4 పిట్ లైన్ల నిర్మాణం, పార్సెల్ షెడ్, బయో టాయిలెట్స్ నిర్మాణం జరుగుతోంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చివరి దశలో ఉంది. 117 కోట్లతో సబర్బన్ నెట్వర్క్ ను చెర్లపల్లి దాటి ఘట్కేశ్వర్ వరకు విస్తరిస్తున్నారు.
సబర్బన్ నెట్వర్క్ ను విస్తరించడంతో పాటు ప్రత్యేకమైన ట్రాక్లను వాటి కోసం ఏర్పాటు చేయడం వల్ల స్థానికులకు ఈ టెర్మినల్ ఎంతగానో ఉపయోగపడనుంది. రైల్వే స్టేషన్ అంటే కేవలం రైళ్లు వచ్చాయి వెళ్ళాయి ఇది మాత్రమే కాదంటున్నారు రైల్వే అధికారులు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలోకి ఎంటర్ అవగానే ఒక ఆహ్లాదకరమైన ప్రాంతం ఉండాలి. అదే చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంటున్నారు అధికారులు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి వచ్చే నెలలోనే దీనికి సంబంధించిన ప్రారంభోత్సవం ఉండబోతుంది. అయితే ఇక్కడికి రవాణా ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఒక సస్పెన్స్ అనేది చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ఆర్కే, హెచ్ఎం టీవీ, చెర్లపల్లి రైల్వే టెర్మినల్ దగ్గర నుంచి.